యువ నాయకుడు జుబేర్ పాషా బీఆర్ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర నాయకుడు, ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిన్ననాటి మిత్రుడు, జహంగీర్ గారి తనయుడు జుబేర్ పాషా సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో ఉన్నత కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి గూగుల్ కంపెనీలో మంచి ఉద్యోగం పొందారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో గూగుల్ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏజెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అండగా నిలుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న యువ నాయకుడు జుబేర్ పాషా గారితో స్పెషల్ రాబోయే కాలంలో మిమ్మల్ని ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేగా చూడొచ్చా? ఒక స్టేజ్లో మోడీ కూడా మన కేసీఆర్ సార్తో భయపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ పనితీరు ఈ మాటలు చెప్పాలంటే ద మ్యాన్ హూ క్రియేటెడ్ హిస్టరీ. టీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్లో కాంగ్రెస్ 0.001% కూడా చేయలేదు కూడా. గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థలో మీకు జాబ్ వస్తే దాన్ని కాదని రాజకీయాల్లోకి రావడం కారణం. బాయ్స్ అండ్ గర్ల్స్కి అంత పెద్దగా నేషనల్ లెవెల్లో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అది కూడా డే నైట్ మ్యాచ్. విశేష సేవలు అందిస్తున్న మీకు ఈ నిధులు ఎలా సమకూరుతా ఉన్నాయి? ఇంకా మోర్ ఓవర్ ఇది పబ్లిక్కి హెల్ప్ చేసినంత ఆనందం దేంట్లో కూడా ఉండదు మీకు. బీఆర్ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర నాయకుడు, కేసీఆర్ గారి చిన్ననాటి మిత్రుడు, జహంగీర్ గారి కుమారుడు, ఏజెడ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జుబేర్ గారితో మనం ఉన్నాం. వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి. నా పేరు జుబేర్ పాషా అండి. మాది ములుగు మండల్, ములుగు హెడ్ ప్రాపర్ అండి, గజ్వేల్ నియోజకవర్గం. మా డాడీ పేరు వచ్చేసి జహాంగీర్. డాడీ వచ్చేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిన్ననాటి మిత్రుడు. ఇద్దరు ఒకటే రూమ్లో ఉండి చదువుకున్నారు. ఆ ఫ్రెండ్షిప్పే ఈరోజు మాకు ఒక మంచి బాండింగ్ తీసుకొచ్చింది. తర్వాత సార్ ఇక్కడ గజ్వేల్కి రావడానికి కారణం కూడా మా డాడీ సార్ ఒక ఫ్రెండ్షిప్. సో మా ఫ్యామిలీలో మా పెద్ద ఫ్యామిలీ, మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక వ్యవసాయ కుటుంబం మాది అంతా. తర్వాత మా ఫ్యామిలీలో వచ్చేసి మా ఇద్దరు పెద్దన్నలు, నాకు ఇంకా ముగ్గురు అక్క చెల్లెలు. మీరు విద్యాభ్యాసం ఎక్కడ చేశారు? తర్వాత ఏదైనా జాబ్ వచ్చిందా మీ మాటల్లో? స్టార్టింగ్ నా ఎడ్యుకేషన్ వచ్చేసి సిద్దిపేటలో స్టార్ట్ చేసినాను. నా ఎడ్యుకేషన్ విద్యానికేతన్ హై స్కూల్లో చదివిన సిద్దిపేటలో. తర్వాత వచ్చేసి నా 10th ఏమో గజ్వేల్లో కంప్లీట్ చేసిన. తర్వాత నా ఇంటర్మీడియట్ ఏమో హైదరాబాద్లో చేసిన, నారాయణ జూనియర్ కాలేజ్లో చేసిన. తర్వాత నా బీటెక్ వచ్చేసి ఏమో సయ్యద్ హాషిం కాలేజ్ అని ప్రజ్ఞాపూర్లో ఉండే. అలా స్పెషలైజేషన్ ఏమో ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకొని 2010 పాస్ అవుట్ అండి. నాది 2010 తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు గూగుల్లో జాబ్ వచ్చింది. గూగుల్లో నా సుమారు 4 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత అప్పటికి నేను పార్టీకి యాక్టివ్గా పనిచేస్తున్నా. 2 సైడ్లు మేనేజ్ చేసుకుంటా, జాబ్ చేసుకుంటా. తర్వాత ఇవి రాజకీయాల్లో కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో 2 మేనేజ్ చేసుకుంటా. మన తెలంగాణ వచ్చినాక 2014లో నా జాబ్ని నేను అది కూడా అబ్స్కాండ్ చేసి రాజకీయాల్లో రావడం జరిగింది. గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థలో మీకు జాబ్ వస్తే దాన్ని కాదని రాజకీయాల్లోకి రావడం కారణం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముఖ్యంగా నా గురువు, నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను చిన్నప్పటి నుంచి మాకు ఒకసారి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండే.
మేము సార్కి ఏ చిన్న అకేషన్ అయినా మా ఇంట్లో మంచి పనులైనా ఏమైనా సార్ని అడగకుండా ఏ ఫంక్షన్ కూడా ఇప్పటివరకు మేము చేయలేదు. మా ఇంట్లో ఎంతమంది మొత్తం 7 మెంబర్స్ మా ఇంట్లో. ఏం చిన్న ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళిళ్ళైనా రిసెప్షన్ అయినా ఏదైనా సరే సార్కి అడిగేసి ఏ ప్రోగ్రామ్ చేసినాం. చిన్నప్పటి నుంచి చూసిన నాకు పెట్టుకున్న ఏం అరే సార్ని చూసి సార్ని నేర్చుకోవాలి, సార్ని చూసి ఒకసారి ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని రాజకీయాల్లో రావడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే నాకు కూడా ఒకటి ఉండే, అందరు మా ఇంట్లో అందరు జాబ్ హోల్డర్స్, అందరం జాబ్ ఎందుకు చేయాలి, నేను ఒక సపరేట్గా ఫీల్డ్ ఎంచుకుందాం, పబ్లిక్కి హెల్ప్ చేద్దాం. ఇంకా ఇంట్రెస్ట్ ఉండే నాకు పబ్లిక్ని హెల్ప్ చేయడం. ఒక పబ్లిక్ ఒక మంచిగా చేస్తే ఒక మంచి పేరు ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక లోకల్లో కూడా మంచి పేరు ఉన్నది. తర్వాత మోర్ ఓవర్ ఏంటంటే డాడీ కూడా ఒక సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. డాడీ ఇప్పుడు డాడీ తర్వాత ఒక ట్రెడిషన్ లాగా నేను జుబేర్ కూడా ఏంటంటే మా ఫ్యామిలీలో చెప్పుకోవడానికి ఉంటుందని అందుకోసం ఇక్కడ రాజకీయాలు రావడం జరిగింది. కేసీఆర్ గారికి మీకు ఉన్న అనుబంధం? కేసీఆర్ సార్ నుంచి మేము డాడీ సార్ ఇద్దరు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. సార్ ఇంకా డాడీ ఒకటే రూమ్లో ఉన్నారు, చదువుకున్నారు. సో అప్పటి నుంచి మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మేము మా ఇంట్లో ఏమున్నా సార్ వాళ్ళ ఇంట్లో ఏమున్నా మేము వస్తూ పోతుంటాం. ఒక ఫ్రెండ్షిప్ లాగా ఏర్పడి ఇప్పటికీ అట్లా మేము ఇప్పటికీ కూడా సార్ సీఎం అయినా హోదా ఉన్న డాడీకి ఉన్న ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరున్న ఫ్రెండ్షిప్ అది మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళంత మంచి బాండింగ్. ఈ రోజుకి కూడా వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారు, కలిసి ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ వేరుగా మనం చెప్పలేని, మనం వర్డ్స్లో చెప్పలేము అసలు ఫ్రెండ్షిప్ వాళ్ళది. మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు పోయినా, స్పెషల్గా నేను పోయినా జుబేర్ రాగానే బాగున్నావా, కూర్చో, తిన్నావా, టిఫిన్ చేసి వెళ్ళు. హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది సార్. ఎప్పుడు పోయినా చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడం, చాలా మంచిగా మాట్లాడటం. సో అందుకనే మాకు మంచి రిలేషన్ సార్తో, వాళ్ళ ఫ్యామిలీతో, అందరితోనే. ఇంకా మేము దేవుడు కూడా ఎప్పుడు అదే కోరుకుంటాం, వాళ్ళ కుటుంబం ఎప్పుడు 100-100 ఏళ్ళు ఎప్పుడు మంచి సుఖ సంతాలతో ఉండాలని మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ సమాజ సేవే లక్ష్యంగా ఏజెడ్ ఫౌండేషన్ పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఏజెడ్ ఫౌండేషన్ పెట్టడానికి కారణాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ నేను చెప్పిన రాజకీయాలు రావడానికి కారణం ఏంటంటే పబ్లిక్కి హెల్ప్ చేయడం, ఒక స్థాయిలో చేరుకోవడం. నాకు ఒక టార్గెట్ పెట్టుకుని రాజకీయాలు రావడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే నేను రకరకాల జనాలకు హెల్ప్ చేస్తూ ఉంటా. ముస్లిమ్స్ అయినా సరే, హిందూస్ అయినా సరే, ఎవరు వచ్చినా సరే, గుడ్లకైనా సరే, మస్జిద్ అయినా సరే, ఎన్నోసార్లు ఎన్నో రూపాయలు మన కాన్స్టిట్యున్సీలా కాకుండా వేరే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వచ్చి పైసలు తీసుకోవడం జరిగింది. సో నాకు పబ్లిక్కి హెల్ప్ చేయడం అనేది నాకు ఒక మంచి ఇంట్రెస్ట్. సో ఉత్తగా ఇట్లా హెల్ప్ చేయడం ఎందుకు, మన ఒక ఫౌండేషన్ పెడితే బాగుంటుందని అప్పుడు నాకు ఒక పాప పేరు ఐరా, ఆమె పేరు మీద ఐడియా వచ్చి అందుకే ఐరా జుబేర్, ఏజెడ్ అంటే ఏ ఫర్ ఐరా అండ్ జెడ్ ఫర్ జుబేర్, ఐరా జుబేర్ ఫౌండేషన్ అని ఆ పేరు పెట్టుకున్న ఫౌండేషన్ మీదనే పబ్లిక్కి హెల్ప్ చేస్తే బాగుంటుందని ఒక ఏజెడ్ ఫౌండేషన్ పెట్టిన. ఇప్పుడు కూడా మేము చేస్తూనే ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ఫౌండేషన్ ద్వారా పబ్లిక్కి ఎవరికైనా ఎలాంటి అవసరమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏజెడ్ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత మీరు విశేష సేవలు అందించారు, అందులో మచ్చుకు మా కోసం చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా ఏజెడ్ ఫౌండేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ రంజాన్లో అయినా సరే, బక్రీద్లో అయినా సరే, తర్వాత బతుకమ్మ పండుగ అయినా సరే, పేద వాళ్ళకు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో వాళ్ళకు బట్టలు పంచడం కానీ, వాళ్ళకు మన రంజాన్కి సరిపడే సరుకులైనా సరే, తర్వాత వాళ్ళకు సంబంధించిన కొంచెం పైసలైనా సరే, తర్వాత ఎవరైనా గరీబుల ఆడపిల్లలకు వాళ్ళకు పెళ్ళిళ్ళకు కొంచెం సహాయపడటం, ఎవరైనా చనిపోయినా సరే వాళ్ళకు మంచి చెడు ప్రతి విషయంలో వాళ్ళకి ఎటువంటి ఫినాన్షియల్ హెల్ప్ అయినా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. తర్వాత మోర్ ఓవర్ నా ఏజెడ్ ఫౌండేషన్ నుంచి కూడా గజ్వేల్లో ఎవ్వరు పెట్టని మొట్టమొదటిసారిగా ఒక గ్రాండ్ లెవెల్లో బాయ్స్ అండ్ గర్ల్స్కి అంత పెద్దగా నేషనల్ లెవెల్లో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అది కూడా డే నైట్ మ్యాచ్. అటువంటి మన గజ్వేల్లో కాకుండా తర్వాత క్రికెట్ మ్యాచ్లు అయినా సరే, వాలీబాల్ మ్యాచ్లు అయినా సరే, ప్రతి స్పోర్ట్స్లో యూత్కి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వచ్చే భవిష్యత్తు ఉన్నది యూత్ కోసం, యువకుల కోసమే. సో వాళ్ళకు అనేక రకాలుగా వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా, వాళ్ళ స్పోర్ట్స్లో వాళ్ళకు ఎంకరేజ్ చేసుకుంటా. మీకు తెలిసేమో గజ్వేల్లో కూడా రీసెంట్గా మన లాస్ట్ టైం మనం కబడ్డీ టోర్నమెంట్ పెట్టాం నేషనల్ లెవెల్లో. ఆ టోర్నమెంట్లో మనకు వచ్చింది సుమారు ఒక 20-30 టీమ్స్ వచ్చినాయి. 10-15 బాయ్స్, ఒక 20 మంది గర్ల్స్. వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వడం, వాళ్ళకు ఫుడ్ పెట్టడం, వాళ్ళకు ట్రోఫీలు, వాళ్ళకు ఈవెన్ లాస్ట్కి మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చి కూడా వాళ్ళకి పిలిపించి వాళ్ళకి ఎంకరేజ్ చేసి గజ్వేల్కి ఒక పేరు తెచ్చినాం. మన రాష్ట్రంలో అంత మంచి టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందంటే అది ఓన్లీ పాసిబుల్ త్రూ ఏజెడ్ ఫౌండేషన్.
తర్వాత వాళ్ళ సపరేట్గా కబడ్డీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యి సార్ ఇంత గ్రాండ్ లెవెల్లో ఇక్కడ నిర్వహించలేదు, మన తెలంగాణ రాష్ట్రాల్లో మీరు నిర్వహించారంటే మీరు ఒక్కరే నిర్వహించారు సార్, చాలా థ్యాంక్స్ అని చెప్పారు. నేను దానికి నిర్వహించడం కారణం ఏంటంటే మన గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నది ఎవరో కాదు, మన తెలంగాణ జాతిపిత, మన గాడ్ ఫాదర్, మన కేసీఆర్ గారు. ఆయన కాన్స్టిట్యున్సీలో మనం చేసిన చిన్న పని ఇది. సో ఆ ఇంట్రెస్ట్ వల్ల మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. రానులో ఇంకా ఇటువంటి టోర్నీలు నిర్వహిస్తాం ఖచ్చితంగా. క్రికెట్ అయినా సరే, వాలీబాల్ అయినా సరే, కబడ్డీ అయినా సరే, యూత్కి సంబంధించిన ఏ పనులు అయినా సరే, వాళ్ళకి జాబ్స్ అయినా సరే, యూత్కి ఎంకరేజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది. దాని గురించి కేసీఆర్ సార్ కట్టిన బిల్డింగ్స్ అయినా సరే, చేసిన అనేక అభివృద్ధి పనులైనా సరే, దానికి సున్నం వేయడానికి కూడా వీళ్ళు పనికిరారు. నా ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు నేను రేస్లో ఉన్నా, ప్రతి ఒక్కడు తిట్టినోడు ఉన్నాడు, ఎవరు కూడా మెచ్చుకున్నవాడు ఎవ్వరు లేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పుడు పోయిన లీడర్లలో కూడా వాళ్ళు లీడర్లే పోయారు, వాళ్ళు ఎంబడి కార్యకర్తలు ఎవరు పోలే. దాంతో వాళ్ళు పోయిన తర్వాత కూడా మనకు చెత్త పోయినట్టు అయింది కదా పార్టీలో. కానీ టీఎస్ నుంచి టీజీ లోగో చేయడం ఆ మార్పా, బీర్ల పేరు బ్రాండ్ చేంజ్ చేయడం అది మార్పా. లేడీసే రిక్వెస్ట్ చేసి అంటున్నారు ఈ ఫ్రీ బస్ వద్దండి మాకు తీసేయండి అండి అని అంటున్నారు. పబ్లిక్ అవలగాలు చేయడం తప్ప మీరు చేసింది ఏం లేదు. ఏజెడ్ ఫౌండేషన్ ద్వారా విశేష సేవలు చేస్తూ గతంలో ఒక చిన్న పాపను దత్తత తీసుకున్నారు అని చెప్పి తెలిసింది. పాప ఎలా ఉంది మాటలు? పాపను దత్తత తీసుకోవడం అంటే చాలామంది ఏమనుకున్నారంటే నేను తీసుకొని నేను పెంచుతున్నాను అనుకున్నారు. కానీ అక్కడ దత్తత అంటే దానికి మనం ఓన్లీ ఫినాన్షియల్గా హెల్ప్ చేసినాం. వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆమె చిన్న వయసు 6 నెలల వయసులోనే వాళ్ళ తల్లి చచ్చిపోయింది. అప్పుడు వాళ్ళ తండ్రి పాపను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సంఘటన మనం అంటిమంలో జరిగినప్పుడు అక్కడ లోకల్ నాయకులు, సర్పంచ్లు వాళ్ళు వచ్చి అన్న ఇట్లా జరిగింది అంటే, అప్పుడు ఆమెకి మంచి చెడు ఎవరు లేనప్పుడు ఆమెకు మనం ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. ఆమెకి ఇచ్చిన ఏదైనా సరే నా బాధ్యత తీసుకుంటా, అందుకే ఆమెకి మనం సపోర్ట్ చేస్తున్నాం ఫినాన్షియల్గా. ఏజెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశేష సేవలు అందిస్తున్న మీకు ఈ నిధులు ఎలా సమకూరుతా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పినానండి ఆల్రెడీ, మేము ఒక ల్యాండ్ లార్డ్స్ మా తాత షేక్ అలీ పటేల్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. తర్వాత మేము వచ్చేసి నేను 2010 నుంచి 2014 వరకు నేను జాబ్ చేసిన. గూగుల్ అంటే ఒక ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ అది. ఆ గూగుల్ అప్పటికే నాకు 2 లక్షల శాలరీ ఉండే ప్రతి నెలకు. తర్వాత అప్పుడు 2010 నుంచి 2014 వరకు నేను జాబ్ చేసిన. తర్వాత వచ్చేసి నాకు సివిల్ కాంట్రాక్టర్, అప్పటి నుంచి సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నా. సో అనేక రకాలుగా నాకు ఫండింగ్ ఉంది దేవుడి దయ వల్ల. అదే ఫండ్స్ ద్వారా నేను ఇది ఏజెడ్ ఫౌండేషన్ అనే కంటిన్యూ చేస్తూనే ఉంటాయి. ఇంకా మోర్ ఓవర్ ఇది పబ్లిక్కి హెల్ప్ చేసినంత ఆనందం దేంట్లో కూడా ఉండదు మీకు. వాళ్ళు తర్వాత వచ్చి వాళ్ళు వచ్చి థ్యాంక్స్ సార్ అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చిపోతారు. అది మనకు కోటతో సమానం. బీఆర్ఎస్ పార్టీకి మీరు విశేష సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మీకు ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ పదవి కూడా వస్తుందని చెప్పి పబ్లిక్లో కొంచెం టాక్ నడిచింది. అది ఎంతవరకు నిజం? వాస్తవంగా అది అప్పుడు సిద్దిపేట ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ ఎమ్మెల్సీ స్థానం అప్పుడు అది ఖాళీ అయింది. ఖాళీ అయినప్పుడు నిజంగా నేను 10 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసిన నా ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు నేను రేస్లో ఉన్నా. దాదాపు ఖరారైంది. కానీ కొన్ని తర్వాత రాజకీయ ఈక్వేషన్స్ వల్ల కొంచెం రాకపోవడం జరిగింది. రాబోయే కాలంలో మిమ్మల్ని ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేగా చూడొచ్చా? మన కేసీఆర్ సార్ ఏది చెప్పినా ఏది చేసినా నేను చేయడానికి సిద్ధం పార్టీకి. మన హరీష్ అయినా సరే, మన కేసీఆర్ గారు అయినా సరే, నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యత పూర్తిగా నేను చేస్తాను. 10 సంవత్సరాల నుంచి పార్టీకి కష్టపడుతున్నా, ఇంకా కష్టపడుతూనే ఉంటాను. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మీ మాటలు? సార్ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. ఆయన పెద్ద మనసున్న మహారాజు, చాలా గొప్ప హృదయం సార్ది చెప్పాలంటే. ఎందుకంటే మేము దగ్గర నుంచి చూసినా, నేను చిన్నప్పటి నుంచి చూసిన సార్కి. ఆయనతో ఉండేసి ఆయనతో చాలా నేర్చుకోవాలని నా ఆశ. అందుకే నా చదువు, నా జాబ్ వదులుకొని రాజకీయాలు రావడానికి కారణం, ముఖ్య కార్యం ఏంటంటే మన కేసీఆర్ గారే. ఆయన అంత నాలెడ్జ్ మన సౌత్ ఇండియాలో సార్కు ఉన్నంత నాలెడ్జ్, కేసీఆర్ సార్కు ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి లేదు. ఆ సొట్టి దమ్మున్న నాయకుడు, మన మోడీకే హలాయించిన నాయకుడు ఉన్నాడంటే మన కేసీఆర్ గారే. ఒక స్టేజ్లో
మోడీ కూడా మన కేసీఆర్ సార్తో భయపడ్డాడు. అప్పుడు సార్ మన తెలంగాణ థర్డ్ ఫ్రంట్ అని పార్టీ స్టార్ట్ చేసినప్పుడు మహారాష్ట్రలో అయినా సరే, ఢిల్లీలో అయినా సరే అనేక రకాల మీటింగ్లు పెట్టినప్పుడు ఈవెన్ మన సెంట్రల్ కూడా భయపడింది మన కేసీఆర్ గారు సార్తో. అంత దమ్మున్న నాయకుడు, అంత నాలెడ్జ్. ముఖ్యంగా ఏంటంటే సార్కు ఉన్నంత నాలెడ్జ్ నాకు తెలిసి మన భారతదేశంలో ఎవరికి ఉండదు. ఎక్కడ ఏ ఫీల్డ్లో మీరు క్వశ్చన్ అడిగినా మీకు అప్పటికే స్పాంటేనియస్గా ఆన్సర్ ఇచ్చే సత్తా ఉన్న నాయకుడు అంటే మన కేసీఆర్ గారే. ఒక చెప్పాలంటే ద మ్యాన్ హూ క్రియేటెడ్ హిస్టరీ. మన తెలంగాణ ఎట్లుంటే ముందు తెలంగాణ మారుమూలమైన తెలంగాణను మొత్తం ప్రపంచ దేశాలు, అనేక దేశాలు వచ్చి మన తెలంగాణ ఏంది, తెలంగాణ ఇట్లా డెవలప్ అయింది, ద న్యూ తెలంగాణ, ద న్యూ జనరేషన్ ఆఫ్ తెలంగాణ అనే ఒక పదం మన ప్రపంచ దేశాల్లో తెలంగాణ ఇంకా హైదరాబాద్ అందరికీ తెలుసుకునేలాగా ఒక పేరు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. ఈ ప్రాంతానికి ముఖ్యంగా కేసీఆర్ గారు రావడానికి ప్రధాన భూమిక మీ నాన్నగారు జహంగీర్ గారు అని చెప్పి వినికిడి, అది ఎంతవరకు నిజం ఈ మాట? వాస్తవం అనేది మన సార్ కేసీఆర్ గారు ఇక్కడ రావడానికి కారణం మన డాడీ జహంగీర్ గారే. ఎందుకంటే సార్ మన ఫస్ట్ ఎర్రవల్లిలో ఫస్ట్ వ్యవసాయ కోసం భూమి తీసుకోవడం జరిగింది 2004-05లో. తర్వాత సార్ ఇక్కడ వచ్చి అప్పుడు ల్యాండ్ ఫస్ట్ చూసినాక సార్కి ఇక్కడ గజ్వేల్ నచ్చింది. తర్వాత అప్పుడు ఇక్కడ వచ్చి గజ్వేల్ నుంచి కాంటెస్ట్ చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ పనితీరు ఈ మాటలు అసలుకు మనం కంపారిజన్ చేయలేమండి కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్కి. వి కాంట్ కంపేర్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఎట్ ఆల్. ఎందుకంటే మన టీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్లో కాంగ్రెస్ 0.001% కూడా చేయలేదు కూడా. లాస్ట్ ఈవెంట్కి మన కేసీఆర్ సార్ కట్టిన బిల్డింగ్స్ అయినా సరే, చేసిన అనేక అభివృద్ధి పనులైనా సరే దానికి సున్నం వేయడానికి కూడా వీళ్ళు పనికిరారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ అంటే ముందు అందరు గద్వాల్ అనుకుంటుండే. ఆసోటి కాన్స్టిట్యున్సీకి పేరు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. ఈరోజు గజ్వేల్లో చూస్తే ప్రతి ఒక్కరు తెలంగాణలో ఒక పేరున్న కాన్స్టిట్యున్సీ అంటే, అంత ఫేమ్ ఉన్న కాన్స్టిట్యున్సీ అంటే గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే కొండపోశం రిజర్వాయర్ అయినా సరే, తర్వాత రైల్వే ట్రాక్ అయినా సరే, తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయినా సరే, తర్వాత KG to PG అయినా సరే, ఎక్కడ చూసినా డెవలప్మెంట్, అంత భారీ డెవలప్మెంట్ చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. ఇంతకుముందు చాలామంది గజ్వేల్కి రూల్ చేసిరు కానీ, కాంగ్రెస్ రూల్ చేసిరు కానీ ఇంత పేరు తీసుకొచ్చిన వాళ్ళ ఇక్కడ కూడా అంత డెవలప్మెంట్ చేయలేదు వాళ్ళు. కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ చేసింది ఏముందండి మనకు? వాళ్ళు మన టీఆర్ఎస్ కన్నా 50 సంవత్సరాలు మన తెలంగాణ మన ఆంధ్రాకి భారతదేశానికి పరిపాలించారు. వాళ్ళు చేసింది ఏముంది చెప్పండి? ఏం చేయలేదు. మన తెలంగాణ కూడా ఏం చేయలేదు, మన సపరేట్గా మన గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కూడా చేసింది ఏం లేదు. చెప్పుకున్నంత కూడా చేసింది ఏం లేదు. మోరోవర్ పబ్లిక్ ఏదో వాళ్ళ మాయా మాటలు నమ్మి మోసపోయి వాళ్ళు గెలవడం జరిగింది. కానీ ఇంకా మోరోవర్ ఇక్కడ గెలిచింది మన కేసీఆర్ గారే. తర్వాత వేరే కాన్స్టిట్యున్సీల వల్ల రకరకాల రీజన్స్ ఉన్నాయి, దానివల్ల మన వెనుకబడ్డం. తర్వాత అది కూడా చిన్నగా 1.8%, అది కూడా చిన్న నంబర్తోనే వాళ్ళు గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందింది అంటున్నారు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు భారీగా జరుగుతూ ఉన్నాయి. దానిపై మీ మాటలు అంటున్నారు ఏంటి అంటే, మీకు తెలియదు అభివృద్ధి జరిగిందా లేదా అని? ఎంత అభివృద్ధి జరిగింది? ముందు మన గజ్వేల్ ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉంది? ఈరోజు మన TSSC ఫుడ్ పార్క్ అయినా సరే, అనేక రకాల కంపెనీస్, ఇండస్ట్రీస్ వచ్చేసి చాలా ఒక లెవెల్లో పెరిగిన డెవలప్మెంట్ అయిన ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా వాళ్ళ అదృష్టమో వాళ్ళ దురదృష్టమో తెలియదు కానీ ఏదో 6 దొంగ హామీలు చెప్పుకొని వాళ్ళు పబ్లిక్కి మోసం చేసి ఏదో పార్టీకి ఇప్పుడు ఏదో ఫామ్ చేసుకుని గవర్నమెంట్ తప్ప. కానీ మీరు ఈరోజు పబ్లిక్ రియాలిటీలో పోరి, ఊర్లలో పోరి, ఏడైనా మనం పార్లమెంట్ ఎలక్షన్లో మొన్న డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో పోతే ప్రతి ఒక్కడు తిట్టినోడు ఉన్నాడు, ఎవరు కూడా మెచ్చుకున్నోడు ఎవ్వరు లేడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు మీరు వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన హామీలు ఏంటండి? రైతు బంధు అన్నారు, రైతు బీమా అన్నారు, రుణమాఫీ అన్నారు, అనేక రకాలుగా హామీలు ఇచ్చేసి 420 దొంగ హామీలు ఇచ్చి అలాగే ఒక్క హామీ కూడా అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళు ఈరోజు వచ్చి మన పార్టీ గురించి మాట్లాడితే దానంతా హాస్యాస్పదం ఏమి ఉండదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కార్యకర్తలు ఎవరు పోతలేరు, మెయిన్ లీడర్సే పోతారు. వాళ్ళ స్వార్థాల కోసం ఇన్ని రోజులు మన దగ్గర ఉన్న నాయకులు ఇప్పటి వరకు ఎవరెవరు వెళ్ళారో ప్రతి ఒక్క స్వార్థ నాయకుడు.
వాళ్ళ స్వార్థాల కోసం ఉన్నారు, వాళ్ళ స్వార్థాల కోసం అనేక పనులు చేసుకున్నారు. ఈరోజు గవర్నమెంట్ పోగానే వేరే పార్టీలో పోయి వాళ్ళ పార్టీ కండువా కప్పుకోవడం ఏంటంటే ఓన్లీ వాళ్ళ అప్పుడు రకరకాల మట్టి దందాలైనా సరే, భూ దందాలైనా సరే, కబ్జాలు చేయనా సరే ఆసొంటి నాయకులే మా దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ మంచి కార్యకర్తలు ఎవరు ఉన్నారో మన పార్టీలే ఉన్నారు. లీడర్లు అయినా సరే, కార్యకర్తలైనా సరే. ఇప్పుడు పోయిన లీడర్లలో కూడా వాళ్ళు లీడర్లే పోయారు. వాళ్ళు ఎంబడి కార్యకర్తలు ఎవరు పోలే. వాళ్ళ స్వార్థాల కోసం పోవడం తప్ప వాళ్ళతో వాళ్ళు పోయిన తర్వాత కూడా మనకు చెత్త పోయినట్టు అయింది పార్టీలో. కానీ మనకు దాంతో ఇబ్బంది వచ్చేది ఎటువంటి పరిస్థితి కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పుకు చిరునామా అంటే ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది. దాని గురించి మార్పు అంటే ఏం మార్పు చేసిరండి ఒకటి అడిగి చెప్పండి మీరు. అంటే టీఎస్ నుంచి టీజీ లోగో చేయడం ఆ మార్పా? తర్వాత ఈ బీర్ల పేరు బ్రాండ్ చేంజ్ చేయడం అది మార్పా? తర్వాత చెప్పుకుంటా పోతే అన్ని చిల్లర పనులు ఉన్నాయి తప్ప పబ్లిక్ ఉపయోగించి వచ్చేది ఒక్కటి కూడా చేయలేదు మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉచిత హామీలు అని చెప్పారు, 6 హామీలు అని చెప్పారు. 6 హామీలలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఫస్ట్ అమలు చేసింది ఉచిత బస్ ప్రయాణం. బస్ ఎలాగో పోతుంది, అలా సపరేట్గా బస్ తెచ్చింది లేదు, ఆయన చేసింది లేదు. ఎలాగో డీజిల్ పోస్తారు, బస్ పోవాలంటే డీజిల్ పోయాల్సిందే, బస్ ఎలాగో పోతుంది. అలా సపరేట్ లేడీస్కి ఫ్రీగా ఎక్కుమన్నారు. దానివల్ల లేడీస్ కొట్టుకొని వస్తారు తప్ప అలా వచ్చేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు సపరేట్గా ఇంపార్టెంట్ ఏంటంటే లేడీసే రిక్వెస్ట్ చేసి అంటున్నారు ఈ ఫ్రీ బస్ వద్దండి మాకు తీసేయండి అండి అని అంటున్నారు. ఆసోటి గొడవలు తీసుకొచ్చిన ఘనత, ఆసోటి మార్పు తీసుకొచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డికి దక్కుతుంది. మార్పు అంటే కొత్తగా రకాలుగా మన తెలంగాణ గవర్నమెంట్ చేయని పనులు తీసుకొచ్చి చేస్తే దానికి మార్పు అంటారు. మన తెలంగాణ ప్రభుత్వం అప్పుడు తడిసిన ధాన్యాలు కూడా కొన్న ఘనత మన కేసీఆర్ గారిది. ఆ పనులు కూడా మన కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులు కూడా చేయని దద్దమ్మలు మీరు. ఈరోజు వచ్చి మేము మార్పు చేసినాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం చేసింది ఏం లేదు. ఏమైనా చేస్తే పబ్లిక్ ఉపయోగపడాలి, 10 మంది మెచ్చుకోవాలి, ఆసొంటి పనులు చేయాలి. కానీ ఇది కొత్త బ్రాండ్లు తెచ్చుకోవడం, ఆ లోగో చేంజ్ చేయడం, తెలంగాణ లోగో తెలంగాణ చేంజ్ చేయడం, ఆసొంటి విగ్రహాలు అవి ఇవి చేంజ్ చేయడం తప్ప మీరు పబ్లిక్ పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయలేదు. రాజకీయంలో మంచి గుర్తింపు తెచ్చుకొని సేవా రంగంలో విశేష సేవలు అందిస్తున్న మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? రాజకీయం అంటేనే కామన్, అది అలా శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, హ్యూమన్ ఆలోచన అంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు వానికి ఎంత కింద లాగుతూనే ఉంటారు. సో అది కామన్ రాజకీయంలో. మనకు ఒక సామెత చెప్తుంటారు, ప్రోవర్బ్ కూడా ఉంటుంది రాజకీయంలో, మిత్రులు శాశ్వతం కాదు, శత్రువులు శాశ్వతం కాదని. సో దాని గురించి మాట్లాడుకునే అవసరం లేదు, అది కామన్. అది నేను చాలామందికి సాయం చేస్తూనే ఉంటా, ఎవరు నాయంబడి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి నేను సాయం చేస్తూనే ఉంటా. భూదందా నిర్వహిస్తూ కోట్లకు పడిగెలెత్తారని చెప్పి పబ్లిక్లో టాక్ ఉంది, దానిపై మీ మాటలు? అదే ఇప్పటిదాకా మీకు చెప్పిన, రాజకీయంలో ఎంత మిత్రులు ఉంటారో అంత శత్రువులు ఉంటారు. నరం లేని 4 రకాలుగా అనేక మాటలు మాట్లాడుకుంటారు. అవి నమ్మితే అది కరెక్ట్ కాదు. మంది చాలా రకాలుగా చాలా మాట్లాడుకుంటారు. మేము ఈడ లోకల్ ఉన్నది ఒక మంచి పేరున్న నాయకులం, ఒక పేరున్న ఫ్యామిలీ మాది కూడా. మేము అన్నాం నేను ఆల్రెడీ చెప్పినా మీకు, మేము ఒక ల్యాండ్ లార్డ్స్ ఒకటి మా స్టార్టింగ్ నుంచే మా తాత అయినా సరే మాకు జమాన్ నుంచి అనేక భూములు ఉన్నాయి. ఇక్కడ మరోవర్ మేము ఉండేది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్తో ఉన్నాం, ఇన్ని రోజులు ఉంటూనే ఉన్నాం. సో ఇటువంటి పనులు మాకు అవసరం లేదు. దేవుడి దయ వల్ల మాకు మంచి ఆస్తులు మంచి భూములు ఉన్నాయి, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి మోరోవర్ మీరు ఎక్కడైనా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ తెలంగాణ లెవెల్లో నేను ఎక్కడైనా ఏదైనా భూదందా ఏదైనా చేసినా అంటే నేను దేనికైనా రెడీ. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి, దాని గురించి? ఇవన్నీ తప్పుడు మాటలు అండి. ఇప్పుడు వేరే ఉత్తర పార్టీ వాళ్ళు అనేక రకాలుగా మన పార్టీని డౌన్ చేయాలని అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ మన హరీష్ అన్న నాయకత్వంలో అయినా సరే, మన కేసీఆర్ సార్ నాయకత్వంలో అయినా సరే మనందరం కలిసికట్టుగా చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం. యువతకు ఆదర్శం అన్న అంటే నేను ఉన్నా అంటూ ప్రతినిత్యం ప్రజల కోసం పరితపిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జుబేర్ గారు రాబోయే కాలంలో ఉన్నత పదవులు స్వీకరించాలని, పార్టీకి మరింత సేవ చేయాలని, కేసీఆర్ గారి అడుగుజాడల్లో మరింత ముందుకు సాగాలని, వారు మాకు విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు.